లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మరి కాసేపట్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించనున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి ఎంజీఎం వరకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షల తర్వాత న్యాయమూర్తి ముందు కౌశిక్ రెడ్డిని ప్రవేశపెట్టనున్నారు. ఎమ్మెల్యేకు బెయిల్ వస్తుందా లేదంటే జైలుకు వెళ్తారా అనేది సస్పెన్స్ గా మారింది. సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గరకు బీఆర్ఎస్ నేతలు ప్రజా ప్రతినిధులు భారీగా చేరుకుంటున్నారు. అక్కడ ఆందోళన చేపట్టారు. సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గరకు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేరుకున్నారు. ఆయన్ను లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు వినయ్ భాస్కర్ కు మధ్య వాగ్వాదం నడిచింది. చాలాసేపటి తర్వాత అడ్వకేట్ తో పాటు మాజీ ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ కు కౌశిక్ రెడ్డిని కలిసేందుకు అనుమతి ఇచ్చారు. కౌశిక్ రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాలన గాలి కొదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని ట్వీట్ చేశారు. రైతుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందరినీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నదని పోస్ట్ చేశారు. కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఇక 50 లక్షలు ఇవ్వాలని కమలాపురం మండలం వంగపల్లిలోని క్వారీ నిర్వాహకుని కౌశిక్ రెడ్డి బెదిరించారని బాధితుడి భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ కేసును కొట్టివేయాలని 4 రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు కౌశిక్ రెడ్డి. జూన్ 16న విచారించిన న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టివేసింది. గతంలో ఇదే కేసులో అరెస్టుపై స్టే ఇచ్చిన కోర్టు దర్యాప్తునకు సహకరించాలని చెబుతూ స్టే ఎత్తివేసింది. మరి కాసేపట్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, ఎన్ని గంటలకు కోర్టులో హాజరుపరచనున్నారు కౌశిక్ రెడ్డిని? బిఫోర్ దట్ లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిందా? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, మరికొద్ది సేపట్లోనే కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందుకు తీసుకుపోవడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్ట్ అక్రమాలని ఇటు బీఆర్ఎస్ నేతలు వాదిస్తుంటే, మరొక వైపు లీగల్ సెల్ టీం కూడా వచ్చి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్టుకు సంబంధించి అది లీగల్ ఆయన అక్రమం అని చెప్పి వాదించే ప్రయత్నం చేశారు. ఆయన్ని కలిసినటువంటి లీగల్ సెల్ వాళ్ళతో కౌశిక్ రెడ్డి మీద గతంలో చేసింది మొత్తం 3 సెక్షన్లలో కేసు నమోదవడం జరిగింది. అందులో 308 క్లాస్ 4తో ముందు కేసు నమోదైతే ఆ తర్వాత ఆయనను ఖచ్చితంగా జైలుకు పంపించాలి అనే కుట్రలో భాగంగా క్లాజ్ ని మార్చి క్లాస్ 4ను కాస్త క్లాస్ 5కి మార్చడం వల్ల స్టేషన్ బెయిల్ కాకుండా ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే సెక్షన్ పెట్టడం వల్ల ఆయన జైలుకు పంపించే కుట్ర చేస్తుందని ఆయన వాదించడం జరిగింది. ఆ లీగల్ సెల్ సంబంధించిన టీం అంతా కూడా సిపి దగ్గరికి వెళ్లి, సార్ ఈ పరిస్థితిని మీరు సమీక్షించండి, ఇక్కడ అక్రమ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మీరు చర్యలు తీసుకోండి అంటూ వాళ్ళకు చెప్పే ప్రయత్నం, సిపిని కలిసే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అడ్వకేట్ తో పాటుగా వరంగల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ లీగల్ సెల్ అంతా కూడా సిపిని కలిసే ప్రయత్నం చేసింది. ఇదే క్రమంలో పోలీసులు మెజిస్ట్రేట్ దగ్గరకు తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మెజిస్ట్రేట్ ముందు తీసుకుపోవడానికంటే ముందు ఎంజీఎంలో వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ బెయిల్ కు సంబంధించినటువంటి సైన్స్ కానీ లేకపోతే ఆయన అరెస్ట్ కు సహకరించకుండా సిగ్నేచర్ చేయకపోవడం వల్ల కొంత ఆలస్యం జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆయనను అరెస్ట్ కు సంబంధించినటువంటి పోలీసులకు సహకరిస్తేనే మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడానికంటే ముందు ఎంజీఎం ఆసుపత్రికి తరలించాల్సి ఉంటుంది కాబట్టి ఆయన మా లీగల్ సెల్ సిపి గారిని కలిసి వచ్చిన తర్వాత నేను వాళ్ళతో సైన్ చేస్తాను, వాళ్ళ ఆధ్వర్యంలోనే మీకు అరెస్టుకు సంబంధించినటువంటి సిగ్నేచర్ చేస్తానని చెప్పిన నేపథ్యంలో కొంత ఆలస్యం జరుగుతుంది. మరికొద్దిసేపట్లోనే సిపిని కలిసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దీనికి ఒకవైపు ఆయనను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడానికి పోలీసులు ఒక ఏర్పాటు చేస్తే భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఇక్కడికి పోలీస్ స్టేషన్ కు తరలి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కొంతమంది కార్యకర్తలు అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా వచ్చి ఆయనను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గరికి వినయ్ భాస్కర్
హన్మకొండ జిల్లా అధ్యక్షుని హోదాలో ఆయన అడ్వకేట్లతో పాటు వస్తే పోలీసులు వాళ్ళని అనుమతించకపోవడం వల్ల అడ్వకేట్స్ వాళ్ళని మేము కౌశిక్ రెడ్డికి ఈ ఏ సెక్షన్లలో అరెస్ట్ అయ్యారో అతనికి బెయిల్ ఇవ్వాలన్నా లేకపోతే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు తెలుసుకోవాలన్నా కౌశిక్ రెడ్డిని కలవాల్సి ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో అతనికి వినయ్ భాస్కర్తో పాటుగా ఇక్కడికి వచ్చినటువంటి లీగల్ టీమ్కి అనుమతి ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక మిగిలిన ఆయనను అరెస్ట్ నేపథ్యంలో కోర్టుకు సబ్మిట్ చేసే క్రమంలో కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో భారీ ఎత్తున కార్యకర్తలతో అడ్డుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బ్యారికేడ్ ఏర్పాటు చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పూర్తిగా ఎక్కడ కూడా వీళ్ళని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లోనే ఆయనను ఎంజిఎంలో ఆయనకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత మెజిస్ట్రేట్ 3rd మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టబోతున్నారు. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.